వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వరద ముంచుకొచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం వారికి అండగా నిలబడిందని, తనతో పాటు సీనియర్ ఆఫీసర్ల నుంచి కింద స్థాయి వరకు అందరూ ప్రజల కోసం కష్టపడి పనిచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రభుత్వం మీద నమ్మకంతో 400 కోట్ల రూపాయలను ప్రజలు విరాళంగా ఇచ్చారని, అది ప్రభుత్వం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ అన్నారు. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. నేను ఒక్కడనే కాదు, టీమ్ యాజ్ సచ్. ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 డేస్లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను. ఇది ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 అవర్స్ 11 డేస్ ఇక్కడే ఉండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్. సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా సమస్య, ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు, అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను. ఈవెన్ సింగరేణి కాలరీస్లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక 25-30 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువే అనుకుంటాను, నెంబర్ నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు. 5-6 కిలోమీటర్ల కేవ్ లోపలికి, గని లోపలికి వెళ్ళాను నేను. మా ఆఫీసర్స్ వద్దన్నారు. లేదు సార్, అది డేంజర్గా ఉంది, ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు, ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి, వాట్ ఈస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను. స్పాట్ చూశాను, వచ్చాను. మ్యాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్కి ఆర్థిక సహాయం చేసాం, మ్యాక్సిమం చేసాం, అన్ని చేశాం. అక్కడి నుంచి ఉదూదు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. వాటర్లో ఉండే పరిస్థితి, ఎవరు రీచ్ కాలేని పరిస్థితి, నీళ్లు తాగే పరిస్థితి. వాటర్లో ఉన్నారు, తాగడానికి నీళ్లు, అన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి. కలుషితం అంటే మామూలు కలుషితం కాదు అది. డ్రైన్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, బాత్రూమ్ వాటర్ రోడ్డు మీదకి వచ్చింది, అక్కడే మోషన్స్ అన్నీ కూడా అన్నమాట. ఆ పరిస్థితికి వచ్చేసాం. దానికోసమే దీన్ని ఒక ఏ విధంగా అయితే ఒక రెవల్యూషనరీ మార్పులు వస్తే తప్ప సాధ్యం కాదని వచ్చేసాం. ఇంకో పక్క నీళ్లు వస్తానే ఉన్నాయి, నీళ్లు పోవు. బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితి, అన్ని చోక్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా, నేను బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేశాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డీ కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ ఏ షార్ట్ టైం. ఈరోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని అవి కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మనందరం థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తుకుపోయి ఇచ్చేసారమ్మని చెప్పి ఎత్తుకు ఇచ్చారు.
ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. తొలుత పెంచలకొండలోని పెనుసిల్ల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నేరుగా సోమశిల ప్రాజెక్టుకు చేరుకొని పంప్ హౌస్ వద్ద పూజలు నిర్వహించి ఉత్తర కాలువకు నీరు అందించే స్విచ్ ఆన్ చేశారు. ఉత్తర కాలువకు నీటి విడుదల ద్వారా జిల్లాలోని రైతాంగం వెతలు తీరుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గ రైతులకు సాగునీటితో పాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉన్నటువంటి నీటిని విడుదల చేయాలి అని చెప్పి ఉత్తరపు కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం గడిచిన 10 రోజులుగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత ఉన్నటువంటి ఉదయగిరి, కావలి, కందుకూరు, ఈ 2-3 నియోజకవర్గాల నుంచి నీటి విడుదల అవసరం. త్రాగునీరు కూడా లేదు రిజర్వాయర్లలో. కాబట్టి నీటిని విడుదల చేసి చెరువులకి నీళ్లు పెట్టండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి, గ్రామస్తుల దగ్గర నుంచి మా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.
వీటన్నిటినీ కూడా పరిశీలించిన మీదట రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ప్రధాన కార్యదర్శి గారైనటువంటి సాయి ప్రసాద్ గారితో వాటర్ రిసోర్స్కి సంబంధించినటువంటి మా మంత్రివర్గ సహచరులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకొని వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి అలాగే త్రాగునీటి అవసరాలకి ప్రధానంగా నీటిని విడుదల చేయాలని చెప్పి నేను మన జిల్లా మంత్రి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఈరోజు నీటిని విడుదల చేద్దామని చెప్పి సోమశిల ఎస్సీ గారు ఈఈ గారు వాళ్ళందరూ నన్ను కలవడం, ఈరోజు ఎలాగూ వెంకటగిరిలో జరుగుతున్నటువంటి శక్తి స్వరూపిణి పోలేరమ్మ యొక్క జాతరకు వెళ్తున్నాం. తిరుగు ప్రయాణంలో వెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులతో ఈ సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని విడుదల చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేయడం, ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ విధంగా నీటిని విడుదల చేయండి, అన్ని అనుమతులు ఇచ్చాము అధికారులకి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. 53.5 టీఎంసీల నీరు ఈరోజు సోమశిల ప్రాజెక్టులో నిల్వ ఉంది. దాదాపుగా మనకి ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి దక్షిణపు కాలువ మీదుగా 9,000 క్యూసెక్కుల నీటిని కండలేరు రిజర్వాయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఉత్తరపు కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం. 200 క్యూసెక్కులతో ప్రారంభించాం. దీని ఎంత అవసరమున్నా చివరి వరకు నీళ్లు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తర కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల 2-3 రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్కి నీళ్లు చేరేటువంటి అవకాశం ఉంది. రేపటి నుంచి ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రవాహం, ఆ నీటి ప్రవాహం వల్ల 3 రోజుల్లో ఆత్మకూరు వరకు వస్తుంది అనేటువంటిది ఇవాటికి సాంకేతికంగా ఉన్నటువంటి సమాచారం. పూర్తి స్థాయిలో ఇవి రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇది తక్షణ అవసరాలకి, త్రాగునీటి అవసరాలకి, పశువులకి త్రాగునీరు ఇవ్వడానికి, పంట పొలాల్లో రైతాంగానికి ఉపయోగపడే విధంగా కొంతవరకు కొంతమేర హార్టికల్చర్ క్రాప్స్కి నీళ్ళు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం, ఆ నీటిని కూడా మేము అందరం కలిసి ఆర్డీఓ గారు, ఎస్సీ గారు, ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు, అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు,